అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఎవరు ఈ వ్యక్తి అంటే, యేసు ప్రభువారు ఈ లోకములో సేవ చేస్తూ సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో యేసు ప్రభువారి దగ్గరికి ఒక రాత్రి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడంట. అతని పేరు ఏంటి అని రాయబడింది అంటే నికోదేము. ఏం పేరంటే అతని పేరు? నికోదేము అనే పేరుకి అర్థం ఏంటి అంటే ప్రజలను జయించువాడు అని అర్థం. ఏంటండి ఆ పేరుకి అర్థము? ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉండిద్ది కదా. నికోదేము అనే పేరుకి ఏంటంటే అర్థము ప్రజలను జయించువాడు. బైబిల్లో 4 సువార్తలు ఉంటే అనేకమైన మాటలు, అనేకమైన వ్యక్తులు ఈ 4 సువార్తల్లో రిపీట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ నికోదేము గురించి యోహాను సువార్తలో మాత్రమే రాయబడింది. బైబిల్లో 3 చోట్ల మాత్రమే ఈ నికోదేము గురించి రాయబడి ఉంటుంది. ఒకటి 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తుంటే, రెండోది యోహాను సువార్త 7వ అధ్యాయంలో కనిపిస్తే, మూడోది యోహాను సువార్త 19వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఎవరో ఇంతకీ నికోదేము, ఇతను ఎలాంటి వ్యక్తి అని అర్థమవడానికి మీకు చెప్పవలసిన 4 మాటలు మీ ముందుంచుతాను. ఇతనంట నా మాట కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మొట్టమొదటి మాట ఇతను ఎవరంటండి? ఒక పరిసయ్యుడు అని రాయబడింది. ఎవరంట ఇతను? ఒక పరిసయ్యుడు. ఎలాగ పరిసయ్యుడు అనే వ్యక్తిని మనం గుర్తించగలుగుతాం అంటే, యేసు ప్రభు వారు సేవ చేస్తున్న దినాల్లో పరిసయ్యులను గుర్తించడం చాలా ఈజీ. ఎలా గుర్తించగలుగుతారు అంటే, వారి యొక్క వస్త్రధారణని, వారి వేషధారణని చూడగానే వీరు ఇతను ఒక పరిసయ్యుడు అని గుర్తించవచ్చు. యేసు ప్రభు వారు సేవ చేస్తున్న దినాల్లో యెరూషలేములో ఎంతమంది ఉన్నారు ఈ పరిసయ్యులు అంటే 5,000 మంది పరిసయ్యులు ఉన్నారు. వీరికి చాలా ప్రాముఖ్యత ఉండేది. వీరు చాలా ఆత్మీయతలో తారాస్థాయిలో ఉన్నవారిగా యూదులు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని అంటే వాళ్ళంట దినములకు 3 సార్లు ప్రార్థన చేస్తారు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. మరలా జీలకర్రలో, కొత్తిమీరలో కూడా వాళ్ళు ఏం చేస్తారంట? దశమ భాగం చేస్తారు. ఏం చేస్తారంటే ఎంత భక్తి కలిగిన వాళ్ళు చూడండి. ధర్మశాస్త్రాన్ని ఎంత తూచా తప్పకుండా పాటించేవాళ్ళు అంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కొరకు వాళ్ళు ఎంత రోషంగా నిలబడేవాళ్ళు. ఈ పరిసయ్యులు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తారు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు. అతి చిన్నవి కూడా కొత్తిమీరలో, జీలకర్రలో కూడా దశమ భాగం ఇచ్చి ప్రభువుకి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళంట. అలాంటి పరిసయ్యులు అనగానే ప్రజలందరిలో కూడా ఒక తెలియని ప్రత్యేకత, వాళ్ళకి తెలియని గౌరవం ఇస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ వస్త్రధారణ చూడగానే వాళ్ళు వీధుల్లో నడిచి వెళ్తా ఉంటుంటే వాళ్ళకి నమస్కారం చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ విధంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక సపరేటు స్థానం ఉండేది. వాళ్ళకంత ప్రత్యేకమైన స్థానము యూదులలో, ప్రత్యేకమైన గౌరవం ఇవ్వబడతా ఉండేది. ఈ నికోదేము ఏమి ఆర్డినరీ పర్సన్ కాదు. అతను ఎవరంటండి? పరిసయ్యుడు. రెండవదిగా మనం చూస్తే ఇతను ఎవరు అంటే యూదా మతాధికారి. ఎవరంటండి? యూదా మతాధికారి. యూదులందరిలో కూడా ఒక కోర్టు ఉండేది, ఒక న్యాయస్థానం ఉండేది. దాన్ని సింహరేబు అంటారు. అర్థమవుతుందా? దాన్ని ప్రజలందరూ కూడా ఏదైనా న్యాయం కావాలి అంటే కనుక ఒక కోర్టు దగ్గరికి మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, ఒక న్యాయస్థానానికి. ఈ యొక్క న్యాయస్థానం కూడా వాళ్ళు యూదులు వెళ్తా ఉండేవాళ్ళు. అందులో ఎంతమంది అధికారులు ఉంటారు అంటే 70 మంది అధికారులు ఉంటారు. దానిలో ప్రధానమైన అధికారి ప్రధాన యాజకుడు. ఈ 70 మంది అధికారులలో కూడా ఈ యొక్క ఇతను ఏమై ఉన్నాడంట? ఒక అధికారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతను ఒక పరిసయ్యుడంట. రెండోది యూదా. చెప్పండి, నికోదేము ఏంటి? యూదా మతాధికారి. ఆ న్యాయస్థానంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది.
స్టెఫన్ని రాళ్లతో చంపాలని మరి శిక్ష విధించింది. ఎక్కడ? ఈ యొక్క సన్హెరీబు అనే ఒక న్యాయస్థానంలో. యేసు ప్రభు వారికి శిలువ మరణాన్ని విధించాలి అని చెప్పింది కూడా, న్యాయాన్ని తీర్చింది కూడా ఈ యొక్క న్యాయస్థానమే. 70 మంది అధికారులు ఉంటే వాళ్ళలో కూడా ఇతను ఒకడు అయి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, ఇతనంట ధర్మశాస్త్రోపదేశకుడు. స్వయంగా యేసు ప్రభు వారే చెప్తారు, ఇశ్రాయేలు ప్రజలందరికీ ధర్మశాస్త్రోపదేశకుడు అయిన నీకు ఈ విషయం తెలీదా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఒక పరిసయ్యుడు, ఇతను యూదా మతాధికారి. మరిలా మూడోది చూస్తే ఏంటంటే ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు. ఏదో చిన్న చిన్న యూట్యూబ్లో మెసేజ్లు చెప్పేవాడు కాదు, ఒక 20-30 మందికి వాక్యాన్ని చెప్పేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలంటేనే వారు చాలా నిష్ట కలిగిన ప్రజలు కదా, వారికి ఏం చేస్తూ ఉండేవాడంటే ఇతను ధర్మశాస్త్రాన్ని బోధించేవాడుగా ఉంటాడు. అయితే చరిత్రకారులు ఏమని చెప్తా ఉంటారంటే, ఈ యొక్క మరి ఇతను ఏం చేసేవాడంటే, గమలీయేలు అని ధర్మశాస్త్రాన్ని బోధించే అతని దగ్గర ఆ ధర్మశాస్త్రాన్ని పఠించాడని చరిత్రకారులు చెప్తా ఉంటారు. పౌలు గారు కూడా గమలీయేలు పాదాల దగ్గరే ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ఉంటే, ఇతను కూడా ఎక్కడ నేర్చుకున్నాడని చరిత్రకారులు చెప్తారంటే, గమలీయేలు దగ్గరే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడం నేర్చుకున్నాడు అని. ఇశ్రాయేలీలు చాలా మంది ఉన్నారు, వారిలో ప్రత్యేకించబడిన వారు పరిసయ్యులైతే, పరిసయ్యుల్లో ప్రత్యేకించబడిన వాళ్ళు ఈ మతాధికారులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మతాధికారుల్లో కూడా ఇతను ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని ఏది చేయాలి, ఏది చేయకూడదు, దేవుడిచ్చిన ఆజ్ఞలను బోధించేవాడుగా ఇతను మనకి కనిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక రాత్రి సమయంలో వచ్చాడంట. చూడండి, ఎందుకని ఇతను రాత్రి సమయంలో వచ్చాడు అంటే, బైబిల్లో లేదు కానీ 4వ మాట ఏంటంటే, ఇతనంట చరిత్ర ప్రకారము పాలస్తీనాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అండి. యేసు ప్రభు వారు సేవ చేస్తున్న ఆ దినాల్లో పాలస్తీనాలోనే అతి మూడవ ధనవంతుడుగా ఇతను కనపడతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక విధంగా పరిసయ్యుడు, ఒక మతాధికారి, మరలా ధర్మశాస్త్రోపదేశకుడు, 4వదేంటి ధనవంతుడు. అతనేమి సామాన్యుడు కాదు. అతనంట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడంట. ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు అంటే, యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలు, యేసు ప్రభు వారు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, ప్రజలందరిలో ఆయన చేస్తున్న సూచక క్రియలు అవన్నీ కూడా వ్యాపించబడి ఎవరి దగ్గర దాకా చేరిని, ఈ మతాధికారైనా, పరిసయ్యుడైనా, ధర్మశాస్త్రోపదేశకుడైనా, ధనవంతుడైన నికోదేము చెవులో పడితే అతను కూడా వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఒకరికి దేవుడు తోడై ఉంటే తప్ప ఇలాంటి అద్భుత కార్యాన్ని ఎవ్వరూ చేయలేరని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి ఇంత గొప్ప ధనవంతుడై ఉండి, ధర్మశాస్త్రం అంతా పాటించేవాడు, బోధించేవాడై ఉండి, అధికారిగా ఉన్న వ్యక్తి అయి ఉండి, ఇతను ఎందుకు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడంటే, మొట్టమొదట ఆయన కార్యాలను చూచాడు కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి ఆకర్షితుడైనట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏం అద్భుతాలు చేస్తున్నారు. పక్షవాయువు కలిగిన వారు లేచి నడవడం, పుట్టుకుంటి వారు లేచి నడవడం, గుడ్డి వారు చూపు పొందడం, కుష్టి వ్యాధి కలిగిన వారు స్వస్థత పొందడం, అనేక అద్భుతాలు, మూగవారు మాట్లాడడం, మరణించిన వారు తిరిగి లేపబడడం, యేసు ప్రభు వారి సేవలో పరిచర్యలో జరిగిన అద్భుతాలను చూసిన నికోదేమంట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడంట. ఈరోజు యేసు ప్రభు వారు ఆయన ఏ కార్యమైనా, ఏ అద్భుతాన్ని అయినా చేయటకు చాలిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి దేవుడంట ఆయన? సూచక క్రియలు, మహాకార్యములను జరిగించు దేవుడు. ఈ రాత్రి మీ జీవితంలో కూడా ఆయన సూచక క్రియలు, మహాశ్చర్య కార్యములు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజంగా యేసు ప్రభు వారు చేసిన ఆ కార్యమును బట్టి ఏం చేస్తున్నాడంట, నికోదేము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి అనేకమైన అధికారులు యేసు ప్రభు వారి దగ్గరికి ఆకర్షించబడుదురుగాక. అనేక మంది జ్ఞానము కలిగిన వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గరికి ఆకర్షించబడుదురుగాక. అనేక మంది వితండ వాదము కలిగిన వాళ్ళు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత బాగానే ఉంది కానీ ఎప్పుడు వచ్చాడంట అండి ఇతను? ఒక రాత్రి సమయమందు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడంటే. ఎందుకు రాత్రి సమయంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు? అమ్మో, నేను యూదా మతాధికారిని, నేను ధనవంతుణ్ణి, నేను ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడిని, నేను ఒక పరిసయ్యుణ్ణి, నేనే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను,
నేనే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశమ భాగం క్రమం తప్పకుండా వేస్తాను. నేను మరలా అతని దగ్గరికి వెళ్తే ప్రజలు ఏమనుకుంటారో, నా తోటి అధికారులు ఏమనుకుంటారో అని భయంగా ఎప్పుడు వచ్చాడంటండి? ఒక రాత్రి సమయంలో యేసు ప్రభు వారిని కలుసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ఉపదేశం చెప్తాడేమో, ఒక మంచి వాక్యాన్ని అందిస్తాడేమో, ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తాడేమో అంటే యేసు ప్రభు వారు అతను చూసి ఈలు నేర్పిస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నాకు ఆశ్చర్యం అవుతుంది, ఇదేంటి ఇంత చిన్న సబ్జెక్ట్ చెప్తున్నాడు దేవుడు? అంత జ్ఞానం కలిగిన వ్యక్తికి, అంత చదువుకున్న వ్యక్తికి, అంత ధర్మశాస్త్రం అంతా పఠించిన వ్యక్తికి ఏదో చిన్న పాఠం చెప్తున్నాడు. తర్వాత అధ్యాయాల్లో దేవుడు సమరయ స్త్రీని కలిసినప్పుడు సమరయ స్త్రీతో ఏం వాక్యం చెప్తాడంటే ఆరాధించడం గురించి చెప్తా ఉంటాడు. కానీ ఎక్కడ చూస్తేనేమో ఈ యొక్క నికోదేముకి ఏం వాక్యం చెప్తున్నాడంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. నీరు గురించి, గాలి గురించి, ఆత్మ గురించి దేవుడు బోధిస్తా ఉన్నాడు. అక్కడ చూస్తే సమరయ స్త్రీ వస్తే సమరయ స్త్రీకి ఏం చెప్తున్నాడు? ఆరాధించడం గురించి చెప్తున్నాడు. అసలు నార్మల్గా అయితే ఎవరైనా ఒక స్త్రీ వచ్చి 5 భర్తలు ఉంటే మొట్టమొదట మనం చెప్పేది ఏంటి? నువ్వు ముందు మారు మనసు పొందాలి, నువ్వు ముందు క్రొత్తగా జన్మించాలి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలని ఈ వాక్యం అక్కడ కదా చెప్పాలి. ఈయనేమో ఎప్పటి నుంచో చిన్ననాటి నుంచి ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్న వ్యక్తి, అనేకులకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వ్యక్తి, అనేకులకి దేవుని మాటలు చెప్తున్న వ్యక్తి, అనేకులకి రోల్ మోడల్ గా ఉన్న వ్యక్తి, అధికారిగా ఉన్న వ్యక్తికి ఇతనికి ఏమని చెప్పాలి? నువ్వు ఆరాధించడం గురించి ఇతనికి చెప్పి ఆ సమరయ స్త్రీకేమో నువ్వు క్రొత్తగా జన్మించాలని చెప్తే బాగుంటుంది. కానీ సమరయ స్త్రీతో ఏమని చెప్తున్నాడంటే ఆరాధించడం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఈ నికోదేము వస్తేనేమో క్రొత్తగా జన్మించడం గురించి చెప్తున్నాడు. ఏంటి యేసు ప్రభు వారు అలా చెప్తున్నారు అని అంటే, ఆయనకైతే వాక్యం బాగా తెలుసు. ఎవరికి తెలుసు? నికోదేముకి ధర్మశాస్త్రం అంతా బాగా పఠించిన వ్యక్తి, బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి, బాగా బోధించే వ్యక్తి. కానీ యేసు ప్రభు వారికి వాక్యము తెలుసు అని మనం అనకూడదు. ఎందుకని? ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు వాక్యం తెలియడం కాదు, వాక్యమే ఆయన అయి ఉన్నాడు. ఆయనకి ఏంటంటే ప్రజలందరూ కూడా మరి ఏం చూస్తున్నారు? ఎండిన ఎముకలను చూస్తుంటే మన దేవుడు మాత్రం మహాసైన్యాన్ని చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి అబ్రహాము యేసు ప్రభువారిని దేవుని దర్శించుకునేసరికి అబ్రహాం ఏమైపోయాడంట? విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడంట. ఒక్కసారి యాకోబు దేవుని దర్శించుకునేసరికి యాకోబు ఏమైపోయాడంట? ఆశీర్వదించబడిన జనాంగంగా మారిపోయాడంట. ఒక్కసారి మోషే దేవుని దర్శించుకుంటే ఆ యొక్క బగబగా మండుతున్న ఆ పొదలని దర్శించుకోవడం ఆయన ఏమైపోయాడంట? అనేకుల్ని విడిపించే నాయకుడిగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే ఒక పరిశీలన చూస్తున్నాడు, యూదా మతాధికారిని చూస్తున్నారు, ధర్మశాస్త్రోపదేశకుడిని చూస్తున్నారు, ఒక ధనవంతుని చూస్తున్నారు. కానీ నా దేవుడు ఏం చూస్తున్నాడంటే కొత్తగా జన్మించబోతున్న నికోదేముని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు ఆయనకి. యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనకి ఏం అర్థం కాదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏం అర్థం కాకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనిపిస్తా ఉంది. నాలో నేను చాలా సార్లు పోరాటం చేసిన విషయాలు ఏంటంటే, ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు, మనల్ని ఏకీభవించనివ్వడం ప్రజలకు. ఒకరోజు ఒక స్ట్రీట్ మీటింగ్ జరుగుతుంది, వీధి సువార్త జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఒక చిన్న పాప పుట్టినరోజు. ఒక చిన్న పాప పుట్టినరోజు అయితే ఆ దేవుని వాక్యాన్ని నేను ప్రకటించాను. కొత్తగా అప్పుడే సేవకి సమర్పించుకున్నాను. నన్ను వాక్యం చెప్పమన్నారు, నేను వెళ్ళి వాక్యం చెప్పాలి. అది చూస్తే భయంకరమైన అన్యజనుల మధ్యలో మరి వీధి సువార్త. కారణం ఏంటి అంటే ఒక చిన్న పాప పుట్టినరోజు. మరి పుట్టినరోజు అంటే పుట్టినరోజు సందర్భంగా చెప్పాలి కదా. నేను బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు తిరగేస్తా ఉన్నాను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే క్రొత్తగా జన్మించడం, నిత్య జీవం గురించి చెప్పమని దేవుడు చెప్తా ఉన్నాడు. నేనే మంచి కార్యం చేస్తే నేను నిత్య జీవం పొందుకుంటానని యవనస్తుడు అడిగిన ఆ మాటని దేవుడు చెప్పమంటే నేను ఇక డైరీలో తీసుకున్నాను. దేవుడు బయలుపరిచిన మాటలన్నీ రాసుకున్న తర్వాత నాలో నాకే బాధ అన్నమాట. ఏంటంటే నిత్య జీవం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి?
ఇక్కడ మరణం ఉండిద్ది, ఇక్కడ లోకము అశాశ్వతమైనది, మనకు ఒక నిత్యము జీవించే ఒక లోకం ఉందని చెప్పాలి కదా. ఆ మరణం గురించి చెప్పాలి. ఆ రోజు మరణం గురించి చెప్పాలి అంటే నా మనసంతా ఈ అమ్మాయికి చిన్న వయసు కదా, ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిందో ఏంటో, ఇదేం వాక్యం చెప్పడం, శుభ్మ అంటే పుట్టినరోజు పిలిస్తే చచ్చిపోతారు, ఇది అశాశ్వతమైందని చెప్తుంది ఏంటి అని అందరూ తిట్టుకుంటారు. ఇది కాదు ప్రభా, ఇది వద్దు ప్రభా, ఇది వద్దు ప్రభా అని వారం రోజులు ఆయన అట్టులాడడం, నేను ఇట్టులాడడం. అట్ట కాదులే కానీ పుట్టినరోజు గురించి ఆశీర్వాదం నీ తల మీదకి వస్తాయి, నిశ్చయముగా నీవు జీవించు దినములు అధికములవుతాయి, కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఇలాంటి వాక్యాలు ఏమైనా చదువుకుంటానని ఆదికాండం నుంచి ప్రకటన వరకు కీర్తనలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాను, అటు ఇటు తిరగేస్తా ఉన్నాను. నేనేమో ఒక ఆశీర్వాదం గురించి వాక్యం చెప్పాలని, పరిశుద్ధాత్ముడేమో నిత్య జీవం గురించి, పరలోకం గురించి వాక్యం చెప్పాలని. సరే ఇట్లా కాదు, అది చెప్తే ఈ అమ్మాయికి జ్ఞానం లేదు, ఈ అమ్మాయికి అనుభవం లేదు, ఎక్కడే మాటలు చెప్పాలో తెలియలేదు అని అందరూ నన్ను తిట్టుకుంటారు, కాబట్టి నేను ఆ మాట చెప్పలేను అని ఇంకా ఒక 5 నిమిషాల్లో వెళ్ళి వాక్యం బోధించాలి అనగా కూడా నేను పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎలా ఉందంటే ఒక పోరాటం లాగా ఉందన్నమాట. నాకేమో మనసంతా కూడా ఆ వాక్యం చెప్పాలని అనిపించట్లేదు. జనాలు అందరు నన్ను తిడతారు, అది అన్యజనుల మధ్యలో ఏంటి అసలు చావు గురించే చెప్పింది ఆవిడ, పిల్ల పుట్టినరోజు చేసుకుంటుంటే అని అనుకుంటారు, కాబట్టి నేను చెప్పలేను అని నా మటుకు నేను ఏదో రిఫరెన్స్ తీసుకొని చెప్పాలి అని ప్రిపేర్ అవుతున్నా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు కనిపించట్లే. దేవుడు ఆ నడిపింపు రావట్లే. ఆయన చెప్పందే, ఆయన పరిశుద్ధాత్ముడు నడిపించిందే మనంతటా మనం చెప్పలేం కదా, మనకి టాలెంట్ లేదు కదా, మనం ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అవ్వనివ్వకపోవడానికి కూడా దేవుడు అదే కారణమేమో అని అనిపిస్తుంది. బైబిల్ ట్రైనింగ్ అయితే పుట్టినరోజు అనగానే పలానా రెఫరెన్స్ తీసుకొని చదువుకోవాలి అని టప్టపా తీసుకొని ప్రిపేర్ అయిపోవడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఉండదు కదా, ఏదన్నా ఒక మాట ఆయన చెప్పాలి, ఆయన చెప్పమన్నది చెప్తేనే, నిలబడితేనే అప్పుడు ఆ పరిశుద్ధాత్మ నడిపింపు వస్తుంది. అలా పోరాటం జరుగుతాయి. ఆఖరి నిమిషం వరకు నా వల్ల కాక, అర్థమవుతుందా, నా వల్ల కాక వెళ్ళి దేవుడు చెప్పమన్న ఆ మాటనే చెప్తే నిజంగా అనేక మంది అన్యజనులు ఆ రోజు వచ్చి ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా వచ్చి కూర్చున్నారు. ఎంతో మంది ఆ పరలోక రాజ్యం గురించి ఆ రోజు మాటలు విని వాక్యమైన తర్వాత మరలా వచ్చి నన్ను కలుసుకొని నిజంగా పరలోకం అనేది ఉందని మొట్టమొదటిసారి మీ దగ్గరే మేము విన్నాం అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో మనకైతే అర్థం కాదు. ఎందుకు దైవ శరీరాలు ఎలా మాట్లాడింది, ఏంటి వాక్యం చెప్పడం, ఎందుకు ఈ మాట మాట్లాడారు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అది నిత్యముగా నీకు అవసరమైనది కాబట్టే దేవుడు ఆ మాటని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నికోదేముని దేవుడు చూసి అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తున్నాడు. అంటే మరి నిజంగా మనం చూస్తే సమరయ స్త్రీ మారిపోయి ఏమైపోయింది, దేవుణ్ణి ఆరాధించే ఆరాధికురాలుగా మారిపోయింది. ఇక్కడ నికోదేమంట ఏం చేశాడు, మొట్టమొదటి ఎలాంటి సమయంలో వచ్చాడు, రాత్రి సమయంలో వచ్చి, ఎవ్వరూ చూడని సమయంలో వచ్చి యేసు ప్రభు వారిని కలుసుకొని అతనుకున్న డౌట్లు, అతనుకున్న అనుమానాలు అవన్నీ కూడా ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాడు. ఒక రాత్రి సమయంలో ఉన్నాడు. ఒక భయం అన్నమాట, ఎవరు చూస్తారో, ఎవరు తప్పు పడతారో, ఎవరేమంటారో అని. యేసు ప్రభు నమ్ముకున్న మనందరం కూడా చాలా మంది ఇక్కడున్న వాళ్ళు మరి ముస్లిమ్స్ లో నుంచి వచ్చారు ప్రభు దగ్గరికి, హిందువుల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక భయం, అమ్మో నేను దేవుడు మందిరానికి వెళ్తున్నానంటే జనాలు ఏమనుకుంటారో, దేవుని సన్నిధికి వెళ్తున్నానంటే జనాలు ఏమనుకుంటారో, గబుక్కున్న క్రిస్టియన్ అని చెప్పాలంటే కూడా సిగ్గుపడిపోతున్నారు. నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్నానండి అని చెప్పాలంటే భయపడుతున్నారు. ఈ నికోదేముకి ఒక భయం అన్నమాట, అమ్మో నేను ఒక పరిసయ్యుని, నేను ఒక ధర్మశాస్త్రోపదేశకుని, నేను ఒక మతాధికారిని, నేను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే నా వారందరూ ఏమనుకుంటారో, నా అధికారులు ఏమనుకుంటారో, నా ప్రజలు ఏమనుకుంటారో అని భయపడుతూ ఎప్పుడు వెళ్ళాడంటండి, రాత్రి సమయంలో వెళ్ళాడంట, భయపడుతూ. కానీ ఒక్కసారి ఆయన్ని దర్శిస్తే ఎలాంటి వారి జీవితాన్నైనా ఆయన మార్చివేయగల సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వారినైనా మార్చివేయగల సమర్థుడు. యాకోబుని ఎలా మార్చేస్తాడంట దేవుడు, ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చేస్తాడు. మరి నిజమే, ఎంతో మంది ప్రభువుని దర్శించినప్పుడు, ఆయన కలుసుకున్నప్పుడు వారి జీవితాలు అద్భుత రీతిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా
ప్రభువుని దర్శించుకోవడానికి సిద్ధపడిన వ్యక్తివైతే నీవు ఎలాంటి జీవితమైనా, నీ పరిస్థితులు ఎలాంటివైనా ఆయన మార్చివేయగలిగిన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూసే ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా ప్రజలందరూ నేను చూస్తారు. కానీ సాతానుడంట మన యొక్క పాత జీవితాన్ని దాన్ని ఎత్తి చూపిస్తాడంటారే, నువ్వు తాగిపోతివి నాకు తెలీదా, నువ్వు ఒక పాపివి నాకు తెలీదా, నీ పాత జీవితం నాకు తెలీదా, నీ రోత జీవితం నాకు తెలీదని మన పాత జీవితాన్ని ఎత్తి చూపించేవాడెవరో? సాతాను. మన ప్రస్తుత కాలాన్ని చూసేది ఎవరు అంటే ప్రజలు. అరే నీ పరిస్థితి ఇది నాకు తెలుసు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నాకు తెలుసు. మన ప్రస్తుత కాలాన్ని చూసేది ఎవరు? ప్రజలు, మనుష్యుడు. కానీ మన భవిష్యత్తును చూసేది ఎవరంట? మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రం ఏం చేస్తాడంటే గిద్యోన్ని చూసి దాటి ఎక్కడో మరి అమ్మో శత్రువులు వచ్చేస్తున్నారని కళ్ళపు చాటున గోధుమలు గొళ్ళ కొట్టుకుంటా ఉంటే అతన్ని ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. భవిష్యత్తును చూసేవాడు మన దేవుడు అయ్యన్నాడు. నీకేదేమి రాగాలని అంటున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని. చాలా మందికి భయం అనమాట యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకోవాలని. అందరి ముందు నేను ఒక క్రైస్తవురాల్ని, నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్నాను అంటే అందరూ ఏమన్నా ఎడతాళి చేస్తారేమోనని. మంచి యవన కాలంలోనే మేము పుట్టినప్పుడే మా అమ్మ మమ్మల్ని ప్రభుకి సమర్పించేసేసి ఏ వస్తువులు లేకుండా పెంచింది. చూడండి, చెవులు కూడా కుట్టించుకోండి. మరి కాలేజ్కి ఇలాగే వెళతా ఉన్నాను. తర్వాత జాబ్ చేసే టయానికి వచ్చేసరికి అందరు అన్యజనుల మధ్యలోనే నేను జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ నన్ను చూసని, ఒళ్ళు ఉన్నది నువ్వు ఒక్కదాని ఆడపిల్లవి, ఏ పని అచ్చట ముచ్చట ఏముండదు, ఓ పండగ పబ్బం ఏముండదు మీకు, అలా కాదులే కానీ చిన్న బొట్టు పెట్టుకో కానీ కనపడకుండా, మరీ అట్టా ఉండకూడదు, చిన్న బొట్టు పెట్టుకో కానీ కనపడకుండా అని చెప్పేవాడు. కావాలంటే ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి చిన్న బొట్టు పెట్టుకో, మరీ అట్ట బాగోలేదు అనేవాడు. కానీ దేవుడి కొరకు ఆ వయస్సులోనే రోషంగా సమాధానం ఇచ్చే కృప దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో ఈ వాక్యాన్ని దేవుడు ఈ రోజు నా మధ్యలో ఉంచాడు. ఆయనంట ఒక రాత్రి సమయం ముందు ప్రభుని కలుసుకోవడానికి వచ్చాడంట. మరలా చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనం చదివేయండి. 45 నుంచి 51 వరకు చదవండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ను తీసుకొని రాలేదని అడగగా బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎన్నడూ మాట్లాడలేదని. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా, అధికారులలో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు తెలిసినది తెలుసుకొనక మునుపును ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చెనా అని అడుగుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7వ అధ్యాయానికి వచ్చేసరికంట యేసు ప్రభు వారు సమాజ మందిరములో అద్భుత కార్యములు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటే వారందరూ ఒక అత్యవసరమైన మీటింగ్ పెట్టేస్తున్నారు సమాజ మందిరంలో. దేనికి అని అంటే యేసు ప్రభు వారిని ఎలా అయినా పట్టుకోవాలి, ఎలా అయినా అరెస్ట్ చేయాలి అన్న దానితో వారందరూ అధికారులందరూ కూడా కలిపి యేసు ప్రభు వారిని ఎలా అయినా జైల్లో వేయాలి, ఎలా అయినా అరెస్ట్ చేయాలి అని ఏం చేశారంట, యేసు ప్రభు వారిని పట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న నికోదేము మాట్లాడుతూ ఉన్నాడు, మనము చూడకుండా అతని మాటలు వినకుండా మనం శిక్ష విధించొచ్చా అని మతాధికారులందరిలో కూడా యేసు ప్రభు వారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాత్రి సమయంలో మొట్టమొదట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన చేసిన అద్భుతాలని గుర్తించిన అతను యేసు ప్రభు వారిని కలుసుకున్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాటల్ని పట్టుకొని మరలా తిరిగి వెళ్ళిపోయాడు. సమాజ మందిరం అందరూ కూడా, అధికారులందరూ కూడా యేసు ప్రభు వారిని ఎలా అయినా పట్టుకోవాలని ఆయన మీద నేరారోపణ చేస్తా ఉన్నప్పుడంట ఈ నికోదేము యేసు ప్రభు వారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చాడంట.
కొంచెం ధైర్యం వచ్చింది కదా. ఒక రాత్రి సమయంలో యేసు ప్రభు వారిని కలుసుకున్నాడు. మరలా ఏమైంది, సాయంకాల సమయంలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారి పక్షంగా సపోర్ట్ చేస్తూ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. 3వ మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు తెచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారెంత పట్టుకోవాలని ప్రయత్నం చేసినా కూడా, ఎన్ని పన్నాగాలు పనినా కూడా, ఎన్ని ఆలోచనలు చేసినా కూడా యేసు ప్రభు వారి సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన పట్టుకోలేకపోయారు. కానీ యేసు ప్రభు వారు తనంతట తానే సిలువ మరణానికి లేఖనాలు నెరవేర్చబడడం నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై సిలువ మరణానికి అప్పగించుకున్న తర్వాత సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేది ఏంటంటే ఆయన దేహం మీద, ఆయన శరీరాన్ని లేకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉండేది. ఎలా అయినా సిలువ మరణం పొందిస్తే ఆయన లేకుండా వెళ్ళిపోతాడు, ఆయన శరీరాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉండేది అనమాట సాతానుడు ఎప్పుడు. అయితే యేసు ప్రభు వారిని సిలువ మీద వేలాడదీసినప్పుడు ఆ రోమా సామ్రాజ్య లెక్క ప్రకారం ఏంటంటే ఆ సిలువ నుంచి దించర కిందకి దేహాన్ని మరి ఏం చేస్తారు అంటే ఆ సిలువ మీదే విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు. అప్పుడు ఏమైపోయింది, ఆ వెనకాలే ఉన్న లోయలో విసిరేస్తారు అస్థిపంజరాలు. లేదంటే కనుక వారి యొక్క దేహాన్ని మరి అలాగే కుళ్ళిపోయేటట్లుగా ఆ సిలువ మరణానికి అప్పగించేసిన వ్యక్తిని విడిచిపెట్టేస్తారు. ఎవరు సమాధి కార్యక్రమాన్ని చేయరు. వారి దేహం అలా కుళ్ళిపోవడమే, పక్షులు తినేయడమే. ఈ సాతాను ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి శరీరాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉండేది. ఎందుకని అని అంటే యేసు ప్రభు వారి దేహములో ఏముంది, స్వస్థత ఉంది, విమోచన ఉంది, రక్షణ ఉంది. మనందరం ఈరోజు ఆయన శరీరాన్ని, ఆయన రక్షణని మనం అనుభవిస్తున్నాము అంటే ఆ కలువరి శిలువలో యేసు ప్రభు వారి దేహము అప్పగించబడడం వల్లనే. చూడండి, వాడి యొక్క సాతానుడు ఆలోచన ఏంటంటే ఈ సిలువ మరణానికి అప్పగించేస్తే ఆయన శరీరం అనేది లేకుండా ఉండిద్ది అని ఆలోచన చేసి ఆ సిలువ మరణానికి అప్పగించారు. కానీ ప్రవక్త ప్రవచించాడు అనేక వేల సంవత్సరాలు. ఏమనంటే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేల సంవత్సరాల క్రితమే దావీదు చెప్తా ఉన్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని. ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల లేఖనాల ప్రకారము ఏంటంటే ఒక విశ్రాంతి పండుగ, మరుసటి రోజు విశ్రాంతి దినము కాబట్టి పస్కా పండుగ ఆచరిస్తున్నారు. కాబట్టి యేసు దేహము ఆ సిలువ మీద ఉండకూడదని ఆ రోమీలు ఏం చేశారంటండి, ఆయన సిలువ, ఆయన దేహాన్ని కిందకి దించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడంటే ఆయన శరీరాన్ని నాశనం చేయాలని, పతనం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అంత్య దినాల్లో కూడా మనం అందరం ఎవరమై ఉన్నాము, యేసు ప్రభు వారి యొక్క దేహమై ఉన్నాం, ఆయన శరీరమై ఉన్నాం, వివిధ అవయవాలుగా ఉన్నాం. అందుకని మన దేహము మీద, మన శరీరం మీద సాతానుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, మనల్ని ఏదో విధంగా గాయపరచాలని, మనల్ని ఏదో విధంగా నాశనం చేయాలని, పతనం చేయాలని పోరాడుతూనే ఉంటాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన శరీరమై ఉన్నాము కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయనని సెలవిచ్చిన దేవుడు మనల్ని ఏం చేయనివాడు, ఆయన నాశనం కానివ్వడు, మనల్ని సాతానుని ముట్టనివ్వడు అనమాట. అలాగే ఆ పక్షులు ఏవి కూడా ఆయన్ని తాకలేదు, ఏవి ఆయన్ని ముట్టలేదు, ఆయన దేహము కుళ్ళిపోలేదు. కానీ భూప్రపంచంలో ఎవ్వరికి జరగనంత ఘనంగా ఆయన యొక్క మరి నిజంగా సమాధి కార్యక్రమం జరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ నికోదేము యేసు ప్రభు వారి దగ్గరికి ఒక రాత్రి సమయంలో వచ్చి రెండో మాట అతను మనం చూసినప్పుడు అతను సాయంకాల సమయంలో యేసు ప్రభు వారిని సమర్థిస్తూ యేసు ప్రభు వారి పక్షంగా మాట్లాడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటే, మూడోసారి నికోదేమును మనం చూసేటప్పటికి అతను ఎలా మారిపోయాడంటే ఒక బహిరంగ విశ్వాసిగా, బహిరంగంగా అందరి ముందు యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తిగా ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువ మరణం పొందిన తర్వాత అంట ఆయన దేహానికి అర్గరు, సుగంధ ద్రవ్యాలు, అర్గరు అనేది అప్పుడు వాడుతూ ఉండేవాళ్ళు. ఎన్నంట, రమారమి 150 సేర్లు అంట. ఒకవేళ సుగంధ ద్రవ్యాలు తెచ్చారు అని అంటే మన భాషలో మనం అనుకుంటాం, ఓ స్ప్రే బాటిల్ తెచ్చారు, ఓ 4 స్ప్రే బాటిల్ తెచ్చారు సూసు అని కొట్టుకోవడానికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అని కొట్టుకుంటారు కదా, అట్లా తెచ్చారేమో అని అనుకుంటారు. కానీ కాదు, అతను రమారమి 150 సేర్లు అంటే మన భాషలో తర్జుమా చేసి చెప్పాలంటే 150 కేజీలు దాదాపు
ఆయన ఏం చేశాడంట, సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభు వారి దేహానికి తెచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంటే ఆయన చేసిన అద్భుతాలను చూసి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన నికోదేము ఆయన మాటలు విని అతనిలో ఉన్న భయాన్ని కొంచెం పోగొట్టి యేసు ప్రభు వారి పక్షంగా నిలబడడానికి ప్రయత్నం చేసి ఆఖరిలో తన జీవితం ఎలా ఉందంట, ఆ చరిత్రకారులు చెప్తా ఉంటారు, అతను తన ఉద్యోగాన్ని మానివేసేసి యేసు ప్రభు వారిని సువార్తను ప్రకటిస్తూ అతని కూడా హతసాక్షిగా మరణించాడు అని నికోదేము గురించి బైబిల్ చరిత్రకారులు చెప్పడం మనం చూస్తామంటాం. దేవుడు అంటే ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆయన అంటే ఇష్టం ఉన్నప్పటికి కూడా ఏదో తెలియని భయం ఉన్న ఈ నికోదేము మరలా ఏం చేస్తాడంటే యేసు ప్రభు మాట వినడానికి కొత్తగా జన్మించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి పూట కలుసుకున్న నికోదేము సమాజ మందిరంలో యేసు ప్రభు వారు పక్షంగా నిలబడి మాట్లాడడం మొదలు పెట్టాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత అందరూ పారిపోయారు, అందరూ ఇటోళ్ళట్టు చెదిరిపోయారు. విశ్వాసులందరూ ఎటోళ్ళట్టు గలిలయ, యూదయ అనేక ప్రాంతాలకు చెదరిపోయారు. ఎక్కడ మమ్మల్ని కూడా చంపేస్తారో, యేసు ప్రభు వారితో ఉన్నారంటే ఎక్కడ మమ్మల్ని కూడా శిక్షిస్తారో, ఎక్కడ మమ్మల్ని కూడా చెరసాల్లో వేస్తారో. ఇప్పటికే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరకబడింది, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందారు, మమ్మల్ని కూడా ఏం చేస్తారనని ఆయనతో భోజనం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన శిష్యులు దాక్కున్నారు. మరి నిజంగా చూస్తే ఆయన సొంత సహోదరులు కూడా యేసు ప్రభు వారితో లేనట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క యోహాను తప్ప యేసు ప్రభు వారిని వెంబడించింది ఆఖరి వరకు ఎవరు మనకు కనిపించరు. కానీ యేసు ప్రభు వారిని మరి నిజంగా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అంట యేసు ప్రభు వారి దేహాన్ని మరి రహస్య శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యేసేపు ఆయన దేహాన్ని అడిగి తీసుకుంటే ఈయనంట 150 సేర్ల సుగంధ ద్రవ్యాన్ని సిద్ధపరిచి యేసు ప్రభు వారి కొరకు నిమిత్తం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బహిరంగంగా తన జీవితము, తన సాక్ష్యము ఒక పరిమళ వాసన వచ్చే విధంగా బహిరంగంగా అందరి ముందు ఒప్పుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడని నేను అంగీకరిస్తున్నాను, ఆయనకి శిష్యుడుగా మార్చబడుతున్నానని నికోదేము మారినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తాడని, ఆయన నిత్యదేవుడు అని నమ్ముతున్నావా? కానీ నీ ధనము కానీ, నీ కులము కానీ, నీ కుటుంబము కానీ ఏదో ఒకటి భయముతో నువ్వు యేసు ప్రభువుని ఒప్పుకోవడానికి, ఆయన దగ్గర ధైర్యంగా నిలబడడానికి ఆటంకపరుస్తూ ఉందేమో. నికోదేము అలా భయపడుతూ వచ్చిన వ్యక్తే, కానీ ఒక్కసారి యేసు ప్రభువుని కలుసుకుంటే ఆయన జీవితం మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఎలాంటి దినాలంటే, ఒకడు క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవిస్తారు అని లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా క్రైస్తవులం అయినందుకే హింసించే రోజులు రాబోతున్నాయి. నేను ఇటీవల భీమవరం వెళ్తా ఉంటుంటే ఇలా తెల్లని బట్టలు వేసుకొని వెళ్తాను కదా, నేను తెల్లని బట్టలు వేసుకొని ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఒకడో నన్ను అంతే చూస్తున్నాడు. ఆ ఆస్తి అంతా నేను ఏదో బలవంతంగా రైన్ చేసుకున్నట్టుగా అని చూస్తున్నాడు. ఏంటి ఇట్లా చూస్తున్నాడు అనుకున్నాను. ఇంకా 2 నిమిషాల్లో దిగిపోతాననగా పెద్ద గొడవ పెట్టేసేసుకున్నాడు. ఏంటి కారణం అంటే, నువ్వు పాస్టర్ కదా, నాకు తెలుసు, ఇందాక ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను, ప్రార్థన చేస్తున్నావు నేను విన్నాను, నువ్వు పాస్టర్ కదా, ఏంటో వీళ్ళందరూ మార్చేస్తారు అందరినీ అని పిచ్చి పిచ్చిగా ఒకదానికి ఒకటి సందర్భం లేకుండా సమయం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేస్తా ఉన్నాడు. నాకు మనసంతా చాలా గలిబిలైపోయింది. కింద దిగ అసలు ఎందుకు గొడవ పడ్డాడు, ఏంటి కారణం, ఎందుకు ఇట్లా అరిశాడు అందరి ముందును, ఎందుకు, ఏం జరిగింది అని ఆలోచిస్తే దేవుని వాక్యం నన్ను బలపరిచిన మాట ఏంటంటే, మనం క్రైస్తవులమైనందుకే, యేసు ప్రభువుని వెంబడిస్తున్నందుకే, యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నందుకే మనల్ని హింసించే రోజుల్లో మనం ఉన్నాం, మనల్ని దూషించే రోజుల్లో మనం ఉన్నాం. నికోదేము ధైర్యంగా యేసు ప్రభు వారి కొరకు నిలబడిన వ్యక్తిగా, తన జీవితాన్ని తను మార్చుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పడానికి నీ వర్క్ ప్లేస్లో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికి కానీ నేను చేయనండి, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్న వ్యక్తి నేను రాను, నాకు కుదరదు అని చెప్పాలంటే అమ్మో భయం, ఏమనుకుంటారో, వాళ్ళు మళ్ళీ రారేమో, వాళ్ళు మళ్ళీ నన్ను వెలివేస్తారేమో, ఏమనుకుంటారో అని భయం. కానీ ఈ నికోదేము ఒక సామాన్యమైన వ్యక్తి రాదు, ఒక యోధా మత ప్రవిష్టుడిగా మనం చూస్తున్నాం. ఒక పరిసేయుడు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక మత బోధకుడు, ఒక ధనవంతుడు, అలాంటి వ్యక్తి యేసు ప్రభు వారిని ఒక్కసారి కలుసుకోవడాన్ని బలముగా, ఘనముగా, బహిరంగంగా యేసు ప్రభు వారి కొరకు నిలబడే వ్యక్తిగా నికోదేము మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం ఏమై ఉన్నామంటే యేసు ప్రభు వారి శరీరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆయన దేహాన్ని పాడు చేయాలని, ఆయన దేహాన్ని పక్షులకు అప్పగించాలని, ఆయన దేహాన్ని కుళ్ళిపోయేటట్లు చేయాలని, ఆయన దేహం లేకుండా చేయాలని సాతాను ఎన్ని ప్రయత్నాలు చేశాడో నీ మీద కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అంతిమ విజయం మాత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించువాడు ఏమవడంట? కలవరపడడం. విశ్వసించువాడు ఏమవడం? కలవరపడడము. ఏంటి పరిస్థితులు, యుద్ధాలు ఏంటి, ఆర్థిక సంక్షోభం అంట, ఏమైపోద్దా, ఏదైనా సరే మనం నమ్ముకున్న దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నికోదేములాగా తెగింపు కలిగిన శిష్యులుగా ఈ రాత్రికాల సమయంలో మనమందరం ప్రభు కొరకు నిలిచే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.